సిద్ధార్థ రాయ్ తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివి వచ్చి 2 గంటల 28 నిమిషాలు. తర్వాత ఈ సినిమా థ్రిల్లర్ అండ్ రొమాంటిక్ సినిమా. అడల్ట్ సర్టిఫికేట్ వచ్చినటువంటి ఈ సినిమా విడుదల తేదీ వచ్చి 23 ఫిబ్రవరి 2024. సిద్ధార్థ రాయ్ ఈజ్ గైడెడ్ బై లాజిక్ అండ్ రీజన్ బట్ ఫైండ్స్ హిమ్సెల్ఫ్ ఓవర్వెల్మ్డ్ బై tumultuous sea of emotions leading to heartache అండ్ పర్సనల్ టర్నాల్. ఇందులో ఎండమూరి వీరేంద్రనాథ్ ఒక ప్రత్యేకమైన డాక్టర్ పాత్రను పోషించాడు. ఇక దీపక్ సరోజ్ హీరోగా సిద్ధార్థ రాయ్ పాత్రను పోషించగా తన్వి హీరోయిన్గా నటించింది. తన్వి నేగి ఆమె పేరు. హిందూ పాత్రలో ఇందుమతి. అట్లాగే నందిని ఎల్లారెడ్డి రాధగా మరదల పాత్ర పోషించగా ఆనంద్ భారతి ఈ సినిమాలో ప్రదీప్ రాయ్గా నటించాడు. అంటే ఆనంద్ తెలుసు కదా మనకి. తర్వాత మాథ్యూ వర్గీస్ ఈ సినిమాలో పృథ్వీగా పోలీస్ పాత్రలో నటించాడు. ఇక ఈ సినిమాకి డైరెక్టర్ వచ్చేసి వై యశస్వి అండ్ డైరెక్టర్ రైటరు జయ అడపాక ఈ సినిమాకి నిర్మాత కాగా రదన్ మ్యూజిక్, తర్వాత శ్యామ్ కే నాయుడు సినిమాటోగ్రఫీ, ప్రదీప్ పూడి కో ప్రొడ్యూసరు, సుధాకర్ బోయినం ఇంకో కో ప్రొడ్యూసర్. ఇక ఈ సినిమా విశేషాలకు వస్తే ఇది కొంచెం అర్జున్ రెడ్డిని పోలి, కొంచెం ఆ మధ్య వచ్చినటువంటి శివ కందుకూరి సినిమాను కొంత పోలి ఉన్న ఒక డిఫరెంట్ క్యారెక్టరైజేషన్తో సినిమాని నిలబెట్టే ప్రయత్నం చేశాడు దర్శకుడు. అయితే ఈ సినిమాలో లిప్ లాకులు ఉన్నాయి, తిట్లున్నాయి, తర్వాత మా చనులని హీరో కేసి నొక్కడాలు ఉన్నాయి, తర్వాత హీరో ఎవరిని పడితే వాళ్ళని తీసుకుపోయి దింగడాలు ఉన్నాయి. కొంచెం మాస్ మసాలా చాలా ఉంది సినిమాలో. అయితే రదన్ మ్యూజిక్ ఈ సినిమాకి ఆకర్షణ కావాల్సింది, కానీ ఎందుకో ఈ కాంట్రవర్సీగా ఆడియో ఫంక్షన్లో మరి రదను తమను బాగా ఇబ్బంది పెట్టాడని చెప్పేసి దర్శకుడు చెప్పడం ఒక సెన్సేషన్ అయింది. ఇదే సినిమా కాదు, ఇంతకుముందు రదన్ చేసినటువంటి ఇంకొక సినిమా విషయంలో కూడా ఆ నిర్మాత పర్సనల్గా నాతో కూడా అన్న సందర్భం ఉంది. చాలా ఇబ్బంది పెడతాడు రదన్ అని చెప్పేసి. మరి అది నిజమెంతనో మనకు దేవుడు తెలియాలి. కానీ మొత్తానికైతే ఈ ఎదుగుతున్న దశలో రదన్కి ఇట్లాంటి నెగిటివ్ కామెంట్స్ రావడం మాత్రం అది ఎదుగుదలకు మాత్రం మంచిది కాదని చెప్పాలి. ధమాకా లాంటి, బల్గం లాంటి సూపర్ హిట్లు ఇచ్చినటువంటి రదన్కి మరి కొంత మార్పు రావాల్సినటువంటి అవసరం ఉందేమో మరి. ఎందుకంటే మరి నిర్మాతలు ఎవరైనా కూడా యశస్వి లాంటి వాళ్ళు ఎందుకు తప్పు చెప్తారు? సో బాధపడుంటేనే కదా తప్పు చెప్తారు. సో అది అట్లా అని మనకు విషయం తెలియకుండా ఎవరి తరఫున మాట్లాడడం కరెక్ట్ కాదు. కాకపోతే ఇక సినిమా గురించి వస్తే ఈ సినిమాలో కావాల్సిన లిప్ లాకులు పెద్దలు కొరుక్కునే లెవెల్లో మనకి ఉన్నాయి. ఈ సినిమాలో మనకి RX 100 కన్నా ఇంకా మంచి అర్జున్ రెడ్డి లాగా ఆల్మోస్ట్ లిప్ కిస్లు ఉన్నాయి. అందుకే ఇది అర్జున్ రెడ్డి అనే టైటిల్ ఎట్లా ఉంటుందో సిద్ధార్థ్ రాయ్ అనే టైటిల్. అయితే ఈ సినిమాలో కొంచెం క్లారిటీ ఏమి ఇచ్చిందంటే ఏది ఫ్లాష్ బ్యాక్ ఏది అసలు అనేది కొంత కన్ఫ్యూజన్ మనకు స్టార్టింగ్లో ఉంటుంది. ఫస్ట్ ఇందు అని అరుస్తూ హీరో వస్తాడు. అయితే ఈ పాత్రలో సిద్ధార్థ్ రాయ్ పాత్రలో దీపక్ సరోజ్ మాత్రం అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అట్లాగే హీరోయిన్గా కూడా తన్వి నేగి మొత్తం ఆల్మోస్ట్ బ్రెస్ట్ సగం పైన కలిపడేలాగా బ్రాస్ మీద ఉంటుంది. ఇంకో దగ్గర ఆమె బట్టలు వేసుకుంటుంటే లోపలికి వస్తే బ్రా మీద ఉంటుంది. చూసి తను బట్టలు మార్చుకునే బైక్ నాకు చూడాల్సింది ఇంకేం లేదు, నువ్వు అన్నీ చూసేసావు, నా దగ్గర ఉండు ఏం కాదని చెప్పేసి టవల్ మీద నుంచే ప్యాంట్ వేసుకుంటూ బ్రా మీద నుంచి వేసుకుంటుంది. ఇంకో దగ్గరనేమో వీళ్ళిద్దరు బయటికి వెళ్ళినప్పుడు ఒకడు విలన్ గ్యాంగ్ వెంటబడినప్పుడు అట్లా గుంజేస్తే మళ్ళీ బ్రా మీద బయటకు పడుతుంది. ఈ 2 సన్నివేశాలు ఈ సినిమాలో ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకా వీళ్ళు ఒక దగ్గర పడుకొని నిలుపుకునేటువంటి సన్నివేశంలో ఒక మధ్యలో మంట ఉంటుంది. వీళ్ళు కామయ కలాపాలు సాగిస్తూ ఉంటారు. ఇక హీరోకి ఎప్పుడు మూడొస్తే అప్పుడు దేనంటే దాన్ని వేసుకుంటాడు. ఇంకో దగ్గర యానిమల్లో బాబిడియల్ లాగా అతను ఫ్రెండ్స్ మధ్యలో కిస్ తీసుకొని అక్కడే ఆమె కొంచెం మిడ్డీ టైప్ వేసుకుంటే ఆ మిడ్డీ లేపేసి జిబ్బి పిసుల్లి అక్కడనే తీసి వేసేటువంటి ప్రయత్నం చేస్తాడు. అక్కడ హీరోయిన్ ఇది బయటికి వెళ్ళిపోతుంది కోపంగా. ఆ తర్వాత మళ్ళీ ఇంకో దగ్గర రేపుకి గురైనటువంటి పరిస్థితి ఏర్పడ్డప్పుడు అక్కడ కూడా ఆమెకు రేపు అయిందో అవతలోడు చేయడో క్లారిటీ ఇవ్వలేదు అక్కడ. అట్లాగే కొన్ని సన్నివేశాల దగ్గర ఉదాహరణకు ఇతను ఫైట్ చేస్తున్నాడు, ఎమోషన్లోకి వచ్చాడు అన్నప్పుడు లంజ కొడుక అని చెప్పి ఒకసారి తల్లిని తిడితే, మా అమ్మ లంజ కాదు, నేను అటువంటి వ్యక్తిని కాదు, మా అమ్మ నాట్ బిచ్ అని మామూలుగా చెప్తాడు సాఫ్ట్గా. మళ్ళీ సెకండ్ టైం లంజ కొడుకు అన్నప్పుడు ఎమోషన్ వచ్చి కొట్టుకుంటుంటే ఆనంద్కు విషయం తెలిసి నా కొడుకు ఎమోషన్స్కి వచ్చాడా అని ఆనందపడుతూ వచ్చే సన్నివేశం దగ్గర కూడా క్లారిటీ లేకుండా అక్కడే మార్పు చేశారు. అంటే సన్నివేశం కట్ అయిందా లేకుంటే ఎందుకు అనేది క్రిస్ప్గా చూపించాలనుకున్నారా, అది కొంచెం పంటి కింద రాయిలాగా అనిపించింది. ఓవరాల్గా ఏంటంటే కథ ఇందు అంటూ ఇంటికి వచ్చి
అన్నీ తన్నేసి 'వీరశంకర్' తండ్రి పాత్రలో హీరోయిన్ తండ్రి పాత్రలో కనిపిస్తాడు. మళ్ళీ ఆ ఫస్ట్ షాట్‌లో కనపడతాడు. మళ్ళీ తర్వాత అసలు వాళ్ళ జాడనే ఉండదు. ఆ బావమరిది మాత్రం ఇంకో దగ్గరనేమో తన్నేస్తాడు సెకండ్ హాఫ్‌లో. ఇట్లాగే ఫస్ట్ హాఫ్‌లోనే తన్నేస్తాడు. ఇక దెబ్బలు తింటుంటూ ఉంటాడు. ఇట్లుంటే పోలీస్ ఆఫీసర్‌కి కేస్ పెట్టొద్దని చెప్పంటే, అతనికి వెరైటీగా అనిపించి నేను మీ ఆయన ఫ్రెండ్ అమ్మ. మీ ఆయన అమెరికా పోయాడా? సరే ఓకే. అసలు ఏం జరిగింది చెప్పు అనంటే, ఎందుకు హీరోయినే వచ్చి కేస్ పెట్టొద్దంటుంది. ఎందుకంటే ఆ హిందూ హిందూ అని వెతుకుతూ లేడీస్ హాస్టల్‌కి పోతే కేస్ పెట్టొద్దంటుంది. ఎందుకు అసలు ఏం జరిగింది వీళ్ళిద్దరి మధ్య అనంటే అప్పుడు చూపిస్తారు. అతను ఇది మంచి గ్రాస్ప్ పవర్ ఉన్నటువంటి గొప్ప స్టూడెంట్ ఇతను. అతను చిన్నప్పటి నుంచే తండ్రి పుస్తకాల పురుగుంటాడు ఆనంద్. ఆ తండ్రి లాగానే ఇతను లాజిక్ రీజన్‌ని వెతుకుతూ బతుకుతాడు. అటువంటి ఇతనికి అనుకోకుండా ఈ అమ్మాయిని చూస్తే మోహం కలుగుతుంది, ప్రేమ కలుగుతుంది. అయితే ఇతనికి సెక్స్ అనిపించినప్పుడు చిన్నప్పుడే 16 ఏళ్ల వయసులోనే ఒక మరదల్ని నడుము యేసుకుందాం అని చెప్పేసి యేసేస్తాడు. ఆ తర్వాత 40 మందిని యేసేస్తాడు. పని మనిషిని కనపడితే లేడీస్ టాయిలెట్‌కి తీసుకెళ్ళేసేస్తాడు. ఈమె అసలు పరిచయం అవ్వడమే ఒక ల్యాబ్‌లో ఒకదాన్ని యేస్తుంటే హీరోయిన్ చూస్తూ బయటలో పడమంటాడు కావలిగా. ఆ అమ్మాయి కావలి కాస్తుంది. ఆ హీరో క్యారెక్టరైజేషన్ అంత దారుణంగా చూయించడం అనేది అట్లా అనిపిస్తుంది మనకి. సో, మొత్తానికి మన కల్చర్ కాదనిపిస్తుంది ఈ సినిమా. హిందూమతి పాత్రలు. అయిపోయిన తర్వాత సెకండ్ హాఫు రథన్ ఇచ్చినటువంటి పాటలు ఎట్లున్నాయంటే ప్రైవేట్ గీతాల కన్నా దారుణంగా ఉన్నాయి. సో, ఇక మనకు 'మాథ్యూ వర్గీస్' పాత్ర బావుంది. అతన్ని కొడతారు లాస్ట్‌లో. లాస్ట్‌కు ఇది ప్రేమ యాక్సెప్ట్ చేసే టైంలో ఆమెను కూడా గుర్తించకుండా అయింది ఏమైందని అడగడంతో 'హృదయం' సినిమాలో క్లైమాక్స్ 'కదిర్' సినిమాలో ఉన్న క్లైమాక్స్ లాగా అనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్‌కి ఒప్పుకునే టైంకి ఇక నువ్వు చెప్పకు చెప్తే అతని గుండె తట్టుకోలేదు. ఎప్పుడు మారతాడో అప్పుడు చెప్తుండే అన్న అటువైపులో. 'సుస్వాగతం' సినిమాలో పవన్ కళ్యాణ్‌కి ఆమె లవ్ చెప్పినప్పుడు ఇప్పుడు నాకు అవసరం లేదు. ఇంతమంది ప్రాణాలు తీసేది మా నాన్నని కూడా దూరం చేసేదే ప్రేమైతే అటువంటి ప్రేమ నాకొద్దు అని హీరో అంటే నేను నీ గురించి వెయిట్ చేస్తానని ఎట్లయితే ఉంటుందో ఇందులో సన్నివేశం చివరాఖరణ హీరో చనిపోవడం సాడ్ ఎండింగ్ ఇచ్చేసరికి కొంత మనకు అప్సెట్ అనిపిస్తుంది. కాతే వెరైటీగా చేసే ప్రయత్నం మాత్రం యశస్విని ప్రయత్నం చేశాడు. క్యారెక్టరైజేషన్ మాత్రం చాలా వెరైటీగా తీసుకొచ్చాడు. సో, అతను లాజిక్స్ వెతుకుతూ ఉండేటువంటి రీజన్స్ బావుంటాయి. ఇప్పుడు నాన్నమ్మ తాత చనిపోతే ఏంటి తాత ఎవరు చనిపోయారు ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు ఏంటంటే డాడీని అంటాడు. ఏంటి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు? ఎవరు చనిపోరా? నువ్వు చనిపోవా? ఎవరైనా చచ్చిపోతారు కదా! ఎందుకు బాధపడుతున్నావు? అయిపోయింది కదా! అని చెప్పి అనడము. దెబ్బ తగిలితే ఏంట్రా నొప్పేస్తే ఏడుస్తలేవంటే ఏడిస్తే ఏమి తగ్గుతదా మమ్మీ? అని ప్రాక్టికల్‌గా బుక్ నాలెడ్జ్ చూసేసి చెట్లను చూసినప్పుడు ఏళ్ళకెళ్ళి ఏమొస్తుందనేది అతనికంతా మైండ్‌లో ఉంటుంది కాబట్టి ఏకసంధగ్రాహి. క్లాస్‌లోకెళ్ళినప్పుడు ఎవరు ఏం టీచర్ అనకపోతే కొత్త లెక్చరర్ వచ్చి ఏం చదువుకున్నారు చెప్పు అంటే మొత్తం పాఠమంతా కడగడ చెప్తుంటే అప్పుడు హీరోయిన్ ఇంప్రెస్ అయ్యి అతని వెంట పడ్డం. ఆ తర్వాత అతని ప్రేమను కోరుకున్న తర్వాత అతను ఈమె కోసం ఇదే అయిపోతాయి. రోడ్ మీదనే ఆ పబ్లిక్‌లో అదే పబ్‌లో అందరి ముందు దెంగేటువంటి ప్రయత్నం చేసినప్పుడు ఆ అమ్మాయి ఇతన్ని రిజెక్ట్ చేసేసి దూరం వెళ్ళినప్పుడు మళ్ళీ మరదలు అంటుంది నేను ఆల్రెడీ ఆయనతో ఎంచుకున్నాను. కానీ నువ్వు అతన్ని క్షమించు అని చెప్పేసి అన్నప్పుడు ఇంకో వర్షన్‌లో ఆడుతున్నప్పుడు ఇట్లాంటి గొడుగు ఒక అమ్మాయి పట్టినప్పుడు వీళ్ళిద్దరు ముద్దు చేసుకున్నప్పుడు అది పోస్టర్ పోజ్ అది సిద్ధార్థ్ రాయ్‌ది. అట్లాగే గ్లీపుల్ కేసులు కూడా అతనికి కావాల్సినన్ని పాటల్లో పెట్టారు. పాటలో ఒకటి 'సిగ్నేచర్ మ్యూజిక్' లాంటి ఒక సాంగ్ తరుముతూ ఉంటుంది. ఆ పాట కూడా ఎక్కడ ఒక్క పాట కూడా వినబుల్‌గా ఉండదు పాట మాత్రం. సో, రతన్ వీళ్ళకు చేసినటువంటి మ్యూజిక్ ఏ రకంగా కూడా ఇంప్రెసివ్‌గా ఒక్క పాట కూడా క్యాచీగా లేకుంటుంది. దర్శకుడి ప్రయత్నం మాత్రం కొద్దో గొప్పో కొంచెం మంచి సినిమా చేసే ప్రయత్నమే చేశాడు. కానీ కన్‌ఫ్యూజన్స్ కొన్ని సీన్స్ అంటే లింక్ లేకుండా కొన్ని కట్‌గా ఎగిరే సీన్‌లు, ఏది ముందు ఏది ఫార్వర్డో అర్థం కాకుండా సీన్‌లు, గడ్డం తీసేసి మళ్ళీ నీట్‌గా కనబడతాడు హీరో. సో, మొత్తానికి ఏంటంటే ఒక కొత్త రకం క్యారెక్టరైజేషన్ అదంటే ఆ క్యారెక్టరైజేషన్ ఏందో అనేది 'యండమూరి వీరేంద్రనాథ్‌తో' చెప్పించే వివరణ బావుంది. ఓవరాల్‌గా ఏందంటే ఒక వెరైటీ సినిమా చూసిన ఫీలింగ్ మాత్రం ఖచ్చితంగా మనకు 'సిద్ధార్థ రాయ్' సినిమా తీసుకొస్తుంది. అయితే ఇది బాగుందా? బాలేదా? అని అంటే కొంచెం వెరైటీగా చూసే వాళ్ళకి బావుంటుంది. ఇక లిప్ లాక్‌లు వాటిని ఎంజాయ్ చేసే వాళ్ళకి బావుంటుంది. హీరోయిన్‌ని మాక్సిమం ఎంత చూపించాలో అంత చూపించే ప్రయత్నం చేశారు. నానబెట్టినప్పుడు కూడా బాగానే చూపించే ప్రయత్నం చేశారు. సో, పడుకొని తను చేసేటువంటి సన్నివేశంలో కూడా కొంత లాంగ్‌లో కాళ్ళు కనబడుతుంటాయి. సో, ఓవరాల్‌గా కొంత బాడీ మాత్రం చాలా దగ్గర చెస్ట్ కనబడుతుంది. సో, అట్లా కొంచెం బోల్డ్ సన్నివేశాలతోటి కొంచెం 'సిద్ధార్థ రాయ్' జనాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. చేసినా కూడా ఎందుకో ప్రేక్షకులు అంతగా ఈ సినిమాని ఆదరించలేదు. సో, కొంచెం వెరైటీ సినిమాగా 'అర్జున్ రెడ్డి' టైప్‌లో తీసుకొచ్చే ప్రయత్నం మాత్రం చేశాడు దర్శకుడు యశస్వి. సో, 'రథన్‌కి' మైనస్ మార్కులు పడతాయి ఈ సినిమాకి. సో, ఎందుకంటే అతను క్రియేటివ్ వర్క్ కూడా ఏం పెద్ద రికార్డింగ్‌లో కూడా అన్ని ప్యాచెస్ లాగా అనిపించింది. సో, ఓవరాల్‌గా సినిమాటోగ్రఫీ పర్వాలేదు అనిపించేటువంటి ఈ సినిమాలో హీరో నటన ఒకటే ప్లస్ పాయింట్ మనకి. అట్లాగే తన్వి నేకి, నందిని ఎల్లారెడ్డి వీళ్ళు బాగా చేశారు. తెలంగాణ యాసలో నందిని ఎల్లారెడ్డి కనిపిస్తుంది ఈ సినిమాలో. ఆనంద్ తండ్రి పాత్రలో రాణించాడు. అదే తల్లి పాత్ర కూడా బాగా చేసింది. సో, ఓవరాల్‌గా ఈ సినిమా పర్వాలేదు అనిపించే స్థాయి సినిమా. 2.5/5 5 అంటే 2.5/5 ఈజ్ మై రేటింగ్. సో, ఈ రివ్యూ గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానెల్‌కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలు ఆశించే మీ ఆల్‌రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే. జై హింద్.